గణపతి నవరాత్రుల్లో పోటాపోటీగా ప్రతిమలు పెడుతూ ఉంటారు నిర్వాహకులు. అదే స్థాయిలో నిమజ్జన కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉంటారు. శోభాయాత్రలో తమ వినాయకులను అందంగా అలంకరిస్తారు. చార్మినార్ దగ్గరలోని రాజన్నబావి కాలనీ వాసులు ప్రస్తుతం అక్కడి వినాయక నిమజ్జనం సందడి చాలా విశిష్టంగా చేస్తున్నారు. ఆ సందడి ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ తిరుమల్ వివరాలు అందిస్తారు. తిరుమల్, వినాయక చవితి అంటేనే అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటిది వినాయకుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంటే, కానీ ఇక్కడ రాజన్న బావి వద్ద ఉన్నటువంటి కొంతమంది సోదరులు మాత్రం వినాయకుడు ఎన్ని రూపాల్లో దర్శనం ఇస్తాడో అంతకంటే అలంకారప్రాయంగా కూడా ఊరేగింపులో పాల్గొనేందుకు వినాయకుడిని ఊరేగింపులో ఏదైతే పాలు పంచుకుంటున్నటువంటి వాహనం ఉందో దాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా వివిధ రకాల పండ్లతో అలంకరించి అత్యంత సుందరంగా, కేవలం హైదరాబాద్ నగరంలోనే ఇటువంటి అలంకారంతో కూడినటువంటి బండి ఇది ఒకటే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఎందుకు దీన్ని ఇంత భక్తి శ్రద్ధలతో అదేవిధంగా ఈ రకంగా అలంకరిస్తున్నారని ఇక్కడ రాజన్న బావి వద్ద దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకోమని చెప్పండి. అంటే మీకు అందరూ సాధారణంగా వినాయకుడు అనగానే పూలతోనే అదేవిధంగా వివిధ సెట్టింగ్లతోనే అలంకరిస్తారు. అటువంటిది మీరు ఇన్ని రకాల పనులతోని అలంకరిస్తున్నారు. మొత్తం ఈ అలంకరణకు ఎన్ని రకాలైనటువంటి పనులు వాడతారు? వాటి విలువ ఎంత ఉంటుంది? వాటిని ఎక్కడి నుంచి సేకరిస్తారు? ఈ టోటల్ ఫ్రూట్ ఉంటుంది దీంట్లోకి. మాకు మొత్తం మా కుల పొల్లు కూడా ఇదే బేరం, ఇదే దానికే బతుకుతారు. దీని మీదనే ఈ వ్యాపారం చేసే బతుకుతారు. దాని గురించి మేము అందరికీ ఏముంటుంది అంటే మనం ఏదో చేస్తున్నాం దాని ప్రకారంగానే దేవునికి కూడా తీసుకుపోవాలని ఆలోచించంగా ఇదే పెడతాం మేము ఎప్పటికీ. దీంట్లో ఏ రకాల పండ్లు వాడతాం? మొత్తం ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ యాపిల్ ఉంటుంది, ఆల్ ఫ్రూట్స్ మొత్తం యాపిల్, మౌసంబి, మీకు తర్బూజ్, గ్రేప్స్, పైనాపిల్, ఆరెంజ్, బనానా అన్నీ పెడతారు. దీన్ని ఏ ప్రకారంగా ఫ్రూట్స్ ఉంటుందో అన్నీ పెడతారు దీనికి. అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ రకంగా అలంకరిస్తున్నారు? మీరు ఎందుకు మీకు ఈ రకంగా ఈ ఊరేగింపులో ఈ రకమైనటువంటి అలంకారంతో దేవుని ఊరేగింపు చేయించాలని? అదే చెప్తా. ఇప్పుడు దేవుళ్ళ ఆర్తిలో ఉంటుంది, फूल चढ़े, पान चढ़े, और चढ़े मेवा, लड्डुओं का भोग लगे, संत करे सेवा. దీంట్లో అన్నీ ఉంటాయి, పళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి దీనికి. అంత పెద్దగా ఈ కనీసం ఒక క్వింటల్ లడ్డు కూడా ఉంటారు దీని వెంబడి. ఇప్పుడు తీసుకురాలేదు, ఇంకా జరసేపు అయినాక లడ్డు కూడా వస్తుంది. దాని ప్రకారంగానే ఈ జులూస్ ఇది ఈ మండపం కూడా అట్లే పోతాయి. దాని గురించి ఈ మండపానికి ఈ పండ్ల గణేష్ అని మొత్తం హైదరాబాద్కి తెలిసి ఈ పండ్ల గణేష్ చూసే వరకు ఎవ్వరు ఎక్కడ పోరు. అప్పటి వరకు లేట్ అయినా కానీ ఇది చూసే వరకు బయట పబ్లిక్ కూడా ఎక్కడ పోరు. ఈ పనులన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వీటంతకి ఎంత ఖర్చు అవుతుంది? కనీసం 1 లక్ష పైన ఖర్చు అయితే పండ్లకి. కనీసం మొత్తం టోటల్గా దీనికి 3 లక్షల పైన ఖర్చు, ఈ మండపానికి ఖర్చు అవుతుంది. చూస్తున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి అలంకారం ఇచ్చినటువంటి ఏదైతే వివిధ రకాలతో గ్రేప్స్ కావచ్చు, యాపిల్స్, పైనాపిల్స్, మోసంబి, వివిధ రకాలతో అలంకరించినటువంటి ఈ ఊరేగింపు బండి పైన కూడా గణనాథుడు ఊరేగింపు బయలుదేరనుంది. అయితే ఈ నిమజ్జనం అయిన అనంతరం ఇక్కడ నుంచి కూడా ఎవరైతే ఈ వినాయకుడి మండపం ఏర్పాటుకు ఇచ్చినటువంటి చందాదాతలు ఉంటారో వారందరికీ కూడా ఈ పనులను ప్రసాదం రూపంలో అందించడం జరుగుతుంది. అయితే నగరంలోనే ఇటువంటి ఊరేగింపు జరపడం ఇది ఒకటే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమన్నప్పటికీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలుస్తున్నట్టు ఈ పండ్ల గణేష్ అందరూ వీక్షించేందుకు ఎదురు చూస్తారని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణారెడ్డితో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, రాజన్నబావి.